వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో జేఈ అడ్వాన్స్డ్ 2024 రాయడానికి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే సరిపోతుందా? సో జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం మాత్రమే సరిపోదండి. సో దాంతోపాటు ఒక 5 ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. ఆ 5 ఎలిజిబిలిటీ కండిషన్స్ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఎవరైనా కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో మనము వివరాలకు కానీ వస్తే జేఈ అడ్వాన్స్డ్ డేట్ ఆల్రెడీ వచ్చింది. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తున్నానండి. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 26th May 2024 అండి. సో ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మెడ్రాస్ కండక్ట్ చేయబోతుందండి. ఇది రాయడానికి జనరల్గా చాలామంది మెయిన్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది అని అనుకుంటారు. మెయిన్స్ క్వాలిఫై అవ్వడం ఒకటే కాదండి. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. సో మొత్తము 5 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. సో ఫస్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్స్, అంటే జేఈ మెయిన్స్లో క్వాలిఫై కావాలి, అది అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఒకటి ఉంది, తర్వాత నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని ఒకటి ఉంది, తర్వాత అపీరెన్స్ ఇన్ క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ కానీ లేకపోతే 12th క్లాస్ కానివ్వండి ఎప్పుడు అపీర్ అవుతున్నారు, తర్వాత ఎర్లియర్ అడ్మిషన్ ఇన్ ఐఐటీస్. ఈ 5 కూడా సాటిస్ఫై అయితేనే మీరు అడ్వాన్స్డ్ అనేది అటెంప్ట్ చేయడానికి వీలవుతుందండి. సో ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాము. సో పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ మీరు ఏదైతే ఫస్ట్ సెషన్ కానివ్వండి సెకండ్ సెషన్ కానివ్వండి వాటిలో బెస్ట్ తీసుకున్న తర్వాత టాప్ 2,50,000 స్టూడెంట్స్కి మాత్రమే క్వాలిఫై అవుతారండి. సో ఆ టాప్ 2,50,000 అనేది అన్ని కేటగిరీస్కి కలిపండి. సో విడివిడిగా ఏ కేటగిరీలో ఎంతమంది అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఓపెన్ ఆర్ జనరల్ కేటగిరీ తీసుకుంటే 96,187 మెంబర్స్ని తీసుకుంటారండి ఇది క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా ఓపెన్లో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 5,063. సో మొత్తం కలిపి ఓపెన్ కేటగిరీ వచ్చేకి 1,01,250 వీళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో అయితే 23,750, ఈడబ్ల్యూఎస్లో మళ్ళీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 1,250. అంటే ప్రతి కేటగిరీలు కూడా పీడబ్ల్యూడికి మీకు 5% అనేది రిజర్వేషన్ ఉంటుందండి. సో అందుకని మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి కేటగిరీలో కూడా ఈ 5% అనేది కనిపిస్తూ ఉంటుంది. 1,250 ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వాళ్ళు క్వాలిఫై అవుతారండి. అదేవిధంగా ఓబీసీ 64,125, ఓబీసీలో పీడబ్ల్యూడి వాళ్ళు 3,375, మొత్తం 67,500. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 35,625, ఎస్సీ కేటగిరీలో పీడబ్ల్యూడి 1,875 అండి. సో అదేవిధంగా ఎస్టీ కేటగిరీ 17,812. సో ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూడితో కూడా కలిపి మొత్తం వచ్చేసి 18,750. సో ఈ మొత్తం కూడా మీరు యాడ్ చేసుకుంటే 2,50,000 స్టూడెంట్స్ ఉంటారండి. సో వీళ్ళు క్వాలిఫై అయినట్టు లెక్క. ఇది ఫస్ట్ కండిషన్. సో ఇది దాదాపు చాలా మందికి తెలుసు. సో సెకండ్ కండిషన్ ఏంటంటే ఏజ్ లిమిట్. సో మీరు ఎవరైతే అడ్వాన్స్డ్ రాయదలుచుకున్నారో వాళ్ళు October 1st, 1999 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి వాళ్ళకి. సో అదేవిధంగా ఎస్సీ కేటగిరీ కానివ్వండి ఎస్టీ కేటగిరీ కానివ్వండి పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అని ఉంది. వాళ్ళు October 1st, 1994 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇది సెకండ్ క్రైటీరియా అండి. సో థర్డ్ క్రైటీరియా వచ్చేసి సో క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్డ్ మ్యాక్సిమం 2 times. అంటే మ్యాక్సిమం మీరు 2 సార్లే రాయొచ్చండి. అది కూడా కన్సిక్యూటివ్ ఇయర్స్, అంటే వరుసగా 2 yearsలో మీరు రాయొచ్చు. ఇది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ప్రకారము. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేకి అపీరెన్స్ ఇన్ క్లాస్ 12th ఆర్ ఇంటర్మీడియట్. సో మీరు ఇంటర్మీడియట్ ఆర్ క్లాస్ 12 అనేది ఫస్ట్ టైము 2023లో కానివ్వండి 2024లో కానివ్వండి అటెండ్ అయి ఉండాలండి. సో విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ సబ్జెక్ట్స్ కింద వాళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అండి. సో నెక్స్ట్ లాస్ట్ క్రైటీరియా ఏంటంటే షుడ్ నాట్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు ఎన్ ఐఐటి ఇన్ జోసా 2023 కౌన్సిలింగ్. అంటే జోసా 2023 కౌన్సిలింగ్లో మీరు ఐఐటిలో అడ్మిషన్ తీసుకొని ఉండకూడదు. అంటే కొంతమంది అడ్మిషన్ తీసుకొని డిస్కంటిన్యూ చేసి ఉంటారు. అడ్మిషన్ తీసుకొని ఉండకూడదు. మీరు డిస్కంటిన్యూ చేసినా కంటిన్యూ చేస్తున్నా కానీ అడ్మిషన్ తీసుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్.
లేకపోతే ఈవెన్ మీరు ఆ కౌన్సిలింగ్లో ఐఐటి సీట్ యాక్సెప్ట్ చేసినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆన్లైన్లో యాక్సెప్ట్ చేసినా లేకపోతే రిపోర్టింగ్ సెంటర్కి వెళ్ళి యాక్సెప్ట్ చేసినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఇంతకు ముందు మీరు ఐఐటి సీటు ఏ రకంగా కానీ యాక్సెప్ట్ చేసి ఉండకూడదు ఆర్ అడ్మిషన్ తీసుకొని ఉండకూడదు. ఒకవేళ తీసుకొని ఉంటే వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత అయితే లేదండి. సో ఈ 5 ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై చేసిన వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత పొందుతారు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.